నమస్తే అండి. మీ పేరండి? నా పేరు పెంటకోటి రామసూరి ప్రకాశ్రావు అండి. ఏం చేస్తారండి మీరు? ఎర్రవాసరం మండలం బుద్ధారెడ్డి చెరువు. మేము వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేస్తాం. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. ఈవేళ ఏ పరిస్థితి చూసినా, రైతుల గురించి చూసినా, పింఛన్దారుల గురించి చూసినా బ్రహ్మాండంగా జరిపిస్తున్నాడండి ఈయన. ఇంతకుముందు రోడ్లు చూస్తే అండి అగమ్య గోచరంగా ఉండేవి, వాహనాలు విపరీతంగా దెబ్బతిన్నాయండి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈవేళ ఎక్కడ చూసినా రోడ్లు వేయడంలో ముందు అడుగేసిందండి మన కూటమి ప్రభుత్వం. ఇప్పుడు రైతుగా మీరు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి రైతుల పట్ల ఎలా ఉందండి ఈ ప్రభుత్వం? ఎలా చేస్తుంది? అసలు ధాన్యం డబ్బు కావాలి అని అడిగిన రైతు లేడండి. 24 గంటల్లో ఆయన అకౌంట్లోకి డబ్బు వచ్చేస్తుందండి. ఇంకెందుకంటే అదృష్టం మరో రాష్ట్రంలో ఎక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాకు అదృష్టం అంటే మాత్రం రైతులకి డబ్బు 24 గంటల్లో రావడమే మంచి అదృష్టం అండి. గతంలో ఎలా ఉండేదండి మరి రైతులకి? గతంలో రైస్ మిల్లర్ దగ్గర ఒక 50 లక్షల బీజీ ఉందనుకోండి, ఆడు 3 కోట్ల రూపాయలు ధాన్యం స్టాక్ పెట్టేసి చూడండి. ఈ 50 లక్షల రూపాయలు బీజీకి బియ్యం తోలేసిన తర్వాత మళ్ళీ బీజీ తెచ్చుకోవడానికి ఇంకో నెల 2 నెలలు పట్టిందండి. అలాగే ఒక 2 నెలలు ఈ చేతుల్లో సిక్కిపోయేవాళ్ళండి రైతులు, మిల్లు వారి చేతుల్లో సిక్కిపోయేవారండి. తర్వాత గవర్నమెంట్ వేయాలంటే ఆయన 2 నెలలు తీసుకునేవాడండి. మొత్తం 3 నెలలు 4 నెలలకు కానీ వచ్చేది కాదండి. ఒక బస్తాకు లెక్క అయితే వడ్డీ రూపంలో కొంచెం ఇంచుమించు 150 రూపాయలు రైతు వడ్డీ రూపంలో నష్టపోయేవాడండి. ఈవేళ అందరూ కౌలు రైతులండి. చూసుకుంటే మరి రైతులకి మంచిగా జరుగుతుందని మీరు అంటున్నారు, కానీ మొన్న ఈ నెల డిసెంబర్లో 13 తారీఖున వైసీపీ వాళ్ళు ధర్నాలు కూడా చేశారు రైతుల కోసం. అదేం చేశారంటారు? ఇలాంటి కాశీ చెట్టుకే కర్ర దెబ్బలు అన్నట్టుగా ఆ చెట్టు కాయలు కాస్తేనే ఎవడో రాళ్ళు గెట్టేస్తాడు, కానీ ఆ చెట్టుకి కాయలు లేకపోతే ఎవడో రాళ్ళు గెట్టేస్తాడండి. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. అది వార్త లేక బురద జల్లడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు తప్ప అవి ఏం కాదండి. చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 పూర్తిగా విఫలమైంది, జనవరి నుండి జనాల్లోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. ఏమండి, నేను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి వీరాభిమానండి. నేను 30 సంవత్సరాలు ఆయన అభిమానంతో కాంగ్రెస్ పార్టీ జెండా మోసినండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే మా ఊళ్ళో అన్న సంతర్పణ కూడా పెట్టిన నాయకుడినండి నేను. ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈయనతో పాటు కూడా 2014 నుంచి 2017 వరకు ఒక 3 సంవత్సరాలు ఈయన కూడా తిరిగేసరికి ఈయన పద్ధతి మాకు నచ్చక మేము జనసేన పార్టీలోకి వెళ్ళిపోయామండి. నాకు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అండి. చూసుకుంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? ఆయన పరిపాలన ఎలా ఉంది? ఏంటి, ఒక నారా లోకేష్ అనే కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారు అనే కాదు, ఒక మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనే కాదు, మోడీ గారి సారథ్యంలో మన కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడు, ఒక మండల స్థాయి నాయకుడి నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు అడుగు అడుగునా కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందండి. మళ్ళీ 30 సంవత్సరాల వరకు కూటమి ప్రభుత్వం అంది అధికారంలో ఉంటుంది తప్ప ఏ నాయకుడు కూడా నిలవలేడండి. ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మనం మాట్లాడుతూ 2027లో జమిలీ ఎలక్షన్ వస్తే మాత్రం మా ప్రభుత్వం వస్తుందని చెప్పి అంటున్నాడు. ఎక్కడొస్తుంది సార్? ఇందాక చెప్పాను కదండి, మా ప్రభుత్వం వస్తుంది. ఏమొస్తుందండి? ఏమీ రాదండి. మన 11 సీట్లు వచ్చినాయి, 151 సీట్లు వచ్చిందండి 2019లో. మన 11 సీట్లు వచ్చినాయండి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి సీటే ఆ అగమ్య గోసులో పడిపోద్దండి పులివెందుల నుంచి. ఆయన కూడా గెలవడం చాలా కష్టం. ఇప్పటికైనా దయచేసి రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానిగా మాట్లాడుతున్నాను. ఒక సోదరుడు మా జగన్మోహన్ రెడ్డి సోదరా జగనన్న, నువ్వు ఇప్పుడైనా సరే రాజకీయ సన్యాసం తీసుకుంటే నీకు భవిష్యత్తులో మంచి గౌరవం విలువ ఉంటుందన్నా. అనవసరమైన పనులు చేసి ఒక తల్లి మీద చెల్లి మీద కేసులు పెట్టినవాడివి నువ్వు. మరి ఇంకెంతకంటే దౌర్భాగ్యం మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ఎక్కడన్నా ఉంటే నాకు ఒక్కసారి మీడియా ముఖంగా చెప్పన్నా, మన పత్రికా ముఖంగా. తల్లి మీద చెల్లి మీద కేసులు పెట్టిన ఘనత గనుడు ఒక రాజకీయ నాయకుడికి మాత్రం చెల్లదన్నా. అవసరమైతే ఉంటే తినొచ్చు, లేదా గంజి తాగినా బ్రతకొచ్చు, కానీ తల్లి మీద చెల్లి మీద కేసులు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్.